వీడియో చూసి కామెంట్ అయితే రాయండి. గుడ్డ డాక్టర్ గారు వస్తున్నారు, బాబుకి టెస్ట్ చేస్తారంట, మిమ్మల్ని రమ్మంటున్నారని ఫోన్ చేశాను. గుద్దుకుంటే అక్కడికి వెళ్ళాడు, పని కాడికి వెళ్ళాడు. లేదు ఇప్పుడు కౌరప్పించి ఏమంటున్నారంటే అమ్మా అక్కడ తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు మరి మాట్లాడండి మీరు. అమ్మ ఇంటికి వెళ్తుంది, అమ్మ ఇంటికి వెళ్తుంది ఇక్కడ. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నేను అసలు సీరియస్ అయ్యాను ఇప్పుడు. డబ్బులు అంటే పొద్దున్నే ఫోన్ చేసేదాన్ని కదా నేను. ఇప్పుడు డబ్బుల గురించి ఏంటో కాదు. బావా పని కాడికి వెళ్ళాడు, అక్కడ ఆ పని చూసుకుంటాను కానీ డబ్బులు లేరు బావకే. ఇప్పుడు ఫోన్ చేసేస్తాను బావకే వచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏమన్నారంటే అమ్మా డాక్టర్ గారు వస్తున్నప్పుడు మాట్లాడుకోవడానికి మీ ఊళ్ళో ఉండాలమ్మా, ఆ పిల్లడు తాలూకు ఉండాలన్నారు. మరి అమ్మ మాట్లాడుతుంది కదా, 10 మందికైనా సమాధానం చెప్తుంది కదా. అమ్మ ఉంది కదా, అమ్మ డాక్టర్ గారితో గట్రా మాట్లాడుతుంది. తమ్ముడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, తమ్ముడు ఉన్నాడు, ఆ అమ్మ ఉంది. ఇంకెంతమంది కావాలండి? తమ్ముళ్ళు ఏడు ఇక్కడ ఏమైతే చిచ్చ పెట్టేసుకున్నాడా ఫోన్? ఎక్కడ అసలు ఏడేడు? అందుకే కదా ఆడు ఫోన్ కాలకే కదా మీకు చేశాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేనైతే ఊరుకోతారు కదా. నేనేమనుకుంటాను, పిల్లడు మాకు ఉన్నాడు, పిల్లకడు ఉన్నాడు, నాకు టెన్షన్ నాది. నేనేమనుకుంటాను దొరక అసలు కాదే. అసలు నేను ఏమన్నాను, బావగారు అక్కడ ఉన్నారని ఇందాక అమ్మ అన్నది, అందుకని చెప్పి బావగారు ఫోన్ ఎందుకు పక్కన పెట్టేసావు? నువ్వు ఫోన్ ఎందుకు? నేను పక్కన ఉన్నాను, ఫోన్ ఎందుకు పెట్టేసి పక్కనే? అదే రోజా తోలికి ఎవరండి కేకేసారు, వాళ్ళు అందుకు లోపలికి వెళ్ళానే డాక్టర్ గారి దగ్గరికి. ఇదిగో చేసాను బావకే, బావ వచ్చేస్తున్నాడు. బావ తయారయ్యారంటే మీరు ఫోన్ పెట్టేయడం కూడా. ఎందుకు తయారవుతాం త్వరగా? మేము తయారమ్మా బాబు. అలాగా కాదక్క, ఇప్పుడు నేను ఏమన్నానే? కాదు, నా టెన్షన్ నాది, నా బాధలు నాది. నాకు మారిపోవడం ఏంటే బాబు? ఏమక్క నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం అవ్వట్లేదు కానీ నేనైతే ఆ పిల్లోడి కోసం ఏం చెప్తాడని టెన్షన్ మీద ఉన్నాను నేను. మీరు ఏమనుకుని మాట్లాడుతున్నారు? డబ్బుల కోసం అయితే చేయలేదమ్మా. పుట్టిన పిల్లడు కలుపుకొని చూడలేదని నాకు ఒకటే బాధ. అది ఇలా అవుతుందని తెలిస్తే ముందే డబ్బులు తెచ్చి పెట్టుకుంటుంది. నేను నిజంగానే నేనేం డబ్బుల కోసం చేయనమ్మా. నేను దేవుడు మాకు డబ్బులు గురించి చూద్దాం. దేవుడు అసలు తల్లి బిడ్డ అక్క ఇప్పుడు ప్రతి చిన్నదానికి మీకు ఫోన్ చెయ్యి. మేము అన్నం అయితే తింటున్నాము రాత్రి నుంచి. పాప అడుగు అయ్యో ఇక్కడ ఏమి మీకు ఏం ఫోన్ చేసి చెప్పట్లేదు. ఏం కొచ్చి పెట్టలేదు ఆడు. ఏం కొచ్చి పెట్టాడు? ఏం తెచ్చాడు? మరి అయితే ఆడికే తెలియాలి. ఏమి ఇక్కడైతే ఆడే కొచ్చి పెట్టుకుంటున్నాడు. మరి బాబా 5,000 ఇచ్చేయలేరు. ఎంత ఇచ్చారు? రాత్రి 5,000. 5,000 ఇచ్చారు. గురించి అయితే దొరకాయి. ఇదిగో దొరకాయి. డబ్బుల గురించి అయితే నువ్వు అసలు 1,00,000 బాగా వస్తున్నాడు. ఇప్పుడు బాగా వచ్చేస్తాడు. నిన్ను ఎవరు డబ్బులు అడిగారే? మీ అమ్మ కూడా డబ్బుల గురించి ఆలోచించాలి. ఫోన్ చేయండి, మేము వస్తాం.